Hello everyone, I am Ramesh. Welcome to our channel A to Z for competitive exams. హలో ఫ్రెండ్స్, మనకి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ విశాఖపట్నంలో 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు ఎట్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో విశాఖపట్నంలో జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ ఏమి ఉంటాయి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అండ్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అండర్ ద ఏజెస్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ రిక్రూటింగ్ జోన్ చెన్నై విల్ బీ కండక్టెడ్ బై ద రిక్రూటింగ్ ఆఫీస్. విశాఖపట్నంలో 16th ఆగస్ట్ నుంచి 31st ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఎక్కడ? ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతుంది. అండ్ దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఏపీలో ఉన్న సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణం అండ్ యానం డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఏవేవి పోస్టులు ఉన్నాయంటే సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ టెక్నికల్ ఏవియేషన్ అండ్ యామ్నా ఎగ్జామినర్, సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అండ్ వెటర్నిటీ అసిస్టెంట్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్. అండ్ అఫీషియల్ వెబ్సైట్లో చూడండి మీరు ఎలా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్ అన్నీ ఇందులో ఉంటాయి. www.joinindianarmy.nic.in. ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. 20th జూన్ నుంచి 3rd ఆగస్ట్ వరకు ఉంది. సో 3rd ఆగస్ట్ వరకు టైం ఉంది. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు పెడతారంటే ఆగస్ట్ 9th నుంచి పెడతారు. డేట్ అండ్ టైం రిపోర్టింగ్ ఎట్ ర్యాలీస్ సైట్లో ఎప్పుడు ఉండాలి అనేది మీకు అడ్మిట్ కార్డులో 9th ఆగస్ట్న ఇస్తారు. రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్, డేట్ అండ్ టైం ఫర్ రికార్డింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మెన్షన్డ్ అడ్మిట్ కార్డులో ఇస్తారు. మెడికల్ ఎగ్జామ్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రైమరీ, మీకు మొట్టమొదటిసారిగా మెడికల్ ఎగ్జామినేషన్ ఎక్కడ జరుగుతుందంటే 17th ఆగస్ట్లో ర్యాలీ సైట్ మీకు అక్కడ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ షుడ్ బి రిజిస్ట్రేషన్ అండర్ ద నెంబర్ ఆథరైజన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నుంచి మీకు వ్యాలిడ్ 3 years ఉండాలి ఇచ్చినప్పటి నుంచి. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు రిప్రజెంటెడ్ ఇండియా ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్, వాళ్ళకి 20 marks. అండ్ మీరు ఆ సర్టిఫికేట్ ఎవరు ఆథరైజ్ చేసి ఉండాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, అక్రిడేట్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి ఉండాలి. అండ్ మీరు స్టేట్ని రిప్రజెంట్ చేసినట్లయితే 15 marks, కాలేజ్ యూనివర్సిటీని చేసినట్టయితే 10 marks. అండ్ ఆ సర్టిఫికేట్ వీళ్ళు ఇచ్చి ఉండాలి, ఇంటర్ యూనివర్సిటీ, స్టేట్ బోర్డ్స్. అలాగే డిస్టిక్ లెవెల్ అయితే 5 marks అండ్ స్టేట్ స్కూల్ టీం నుంచి అయితే 5 marks ఇలా ఇచ్చారు. క్యాండిడేట్ విల్ రిపోర్ట్ టు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం విశాఖపట్నం ఎట్ 12:30 hours ఆన్ ద షెడ్యూల్ డేట్ ఎట్ ద గివెన్ అడ్మిట్ కార్డ్స్. మీకు ఎప్పుడు ఇచ్చారో అందులో చూడండి అడ్మిట్ కార్డులో. అండ్ ఎలిజిబిలిటీ చూద్దాం. సోల్జర్ జనరల్ డ్యూటీ ఆల్ ఆర్మ్స్, ఏజ్ 17.5 నుంచి 21 ఇచ్చారు. అండ్ బార్న్ ఈ 2 డేట్ మధ్యలో పుట్టుండాలి. 1st October నుంచి 2000 అండ్ 1st April to 2004. ఈ 2 డేట్స్ కూడా ఇంక్లూజివే. హైట్ ఎంత ఉండాలి? 166 centimeters అండ్ చెస్ట్ 77 centimeters విత్ 5 centimeters ఎక్స్పాన్షన్. అంటే మీకు చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 centimeters ఎక్స్ట్రా ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th class. అండ్ మీకు 45% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి టోటల్. అండ్ ఈ సబ్జెక్ట్లో మీకు 33% కన్నా అబవ్ ఉండాలి. ఎవరికైతే పాయింట్ సిస్టమ్స్ ఉన్నాయో వాళ్ళు పర్సెంటేజ్లో కన్వర్ట్ చేసుకుని చెక్ చేసుకోండి. సోల్జర్ టెక్నికల్కి 17.5 నుంచి 23. అలాగే హైట్ 165 centimeters ఉండాలి. సోల్జర్ టెక్నికల్కి 17.5 నుంచి 23. సేమ్ ఈ మూడాట్లకి ఒకటే ఏజ్ లిమిట్ అండ్ హైట్, చెస్ట్ కూడా ఒకటే ఉన్నాయి. అండ్ సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ అండ్ నర్సింగ్ వెటర్నిటీకి మీకు 10+2 ఉండాలి.
అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉండి మినిమం 50% అగ్రిగేట్ ఓవరాల్ పర్సెంటేజ్ 50 ఉండాలి. అండ్ ఈ సబ్జెక్ట్లో మీకు 40% ఉండాలి. అలాగే సోల్జర్, క్లర్క్, స్టోర్ కీపర్ పోస్టులకి మీకు 10+2 ఉండాలి ఇంటరు. అండ్ మీకు ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్ట్లో ఉండాలి. 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ సబ్జెక్ట్లో 50% ఉండాలి. అలాగే మ్యాథ్స్, అకౌంట్, బుక్ కీపింగ్ ఇన్ 12th క్లాస్ ఈజ్ మ్యాండేటరీ. మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ 12th క్లాస్లో ఉండాలి. అలాగే సోల్జర్, ట్రేడ్మెన్స్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్ 17.5 నుంచి 23. 1 అక్టోబర్ నుంచి 1998 టు ఈ 2 డేట్స్ మధ్యలో పుట్టి ఉండాలి. దీని క్వాలిఫికేషన్ 8th క్లాస్. అండ్ ఇక్కడ చూడండి స్టాండర్డ్ ఫర్ వెయిట్. మీరు ఇంత హైట్ ఉన్నట్టయితే వెయిట్ ఎంత ఉండాలి, 17-20. అండ్ 20 ఎవరికైతే 20 కన్నా 1 డే ఎక్స్ట్రా ఉన్నాయి ఈ వెయిట్ ఉండాలి. సో మీ కరస్పాండ్ హైట్కి వెయిట్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ ప్రాసెస్ టు ఆబ్టైన్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. మీరు సబ్జెక్ట్ వైజ్ మార్క్ షీటు అక్కడ ప్రొడ్యూస్ చేయాలి. క్యాండిడేట్ నాట్ క్యారింగ్ మార్క్ షీట్ విల్ బీ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద డాక్యుమెంటేషన్. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మార్క్ షీట్ ఎవరైతే సబ్మిట్ చేయరో వాళ్ళు డిస్క్వాలిఫైడ్ అంటున్నారు. అండ్ క్యాండిడేట్స్ హూ ఆర్ రిజిస్టరింగ్ ఫర్ ద సబ్జెక్ట్ ర్యాలీ మేక్ ఆబ్టైన్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. మీకు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ షీట్ ఉండాలి అంటున్నారు. ఎవరైతే 2020లో పాస్ అయ్యారో వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ని అప్రోచ్ అయ్యి అలాంగ్ విత్ దేర్ ఒరిజినల్ SSC మార్క్ షీట్ అండ్ ఐడెంటిటీ ప్రూఫ్. ఇక్కడ ఆఫీస్ అడ్రస్ ఇచ్చారు. అండ్ అదర్ కండిషన్స్ మీకు ఇక్కడ చూడండి, టాటూ ఉండకూడదు. అండ్ టాటూ మీకు హ్యాండ్లో ఉండొచ్చు. అది ఎక్కడంటే పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ ఓన్లీ పర్మిటెడ్ ఆన్ ఇన్నర్ ఫేస్ ఆఫ్ ఫోర్ ఆర్మ్. అంటే పక్కన ఇమేజ్లో చూడండి మీకు కనిపిస్తుంది ఫోర్ ఆర్మ్. మీకు ఎల్బో నుంచి రిస్ట్ పొజిషన్ వరకు ఉండొచ్చు. అలాగే మీకు పామ్ మీద ఉండొచ్చు, బ్యాక్ సైడ్ ఆఫ్ ద పామ్. అంటే ఇమేజ్లో చూడండి పక్కన వస్తుంది, అక్కడ ఉండొచ్చు. అండ్ ఎవరైతే ట్రైబల్లో ఉన్నారో వాళ్ళకి పర్మనెంట్ బాడీ టాటూస్ అదర్ పార్ట్లో ఉన్న కొంచెం ఎలిజిబులే. అండ్ నెక్స్ట్ చూడండి స్పోర్ట్స్, NCC రిలేషన్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి అప్లై ఫర్ ఓన్లీ 1 కేటగిరీ. ఏ క్యాండిడేట్ కెన్ ఓన్లీ 1 కేటగిరీ. ఏదో ఒక పోస్ట్కే మీరు అప్లై చేయగలరు. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళు పోస్టల్ అడ్రస్ని మెన్షన్ చేయాలి బ్యాక్ సైడ్ ఫర్ వెరిఫికేషన్కి. నెక్స్ట్ చూడండి రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అని. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో www.joinindianarmy.nic.in అప్లై చేయండి. అండ్ 20 జూన్ నుంచి 3 ఆగస్ట్ వరకు. అండ్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ ప్రొసీజర్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళండి, తర్వాత అప్లై లాగిన్ అని JCOR అని ఎన్రోల్మెంట్ అని ఉంటుంది, అది మీకు చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ చూపిస్తాను. అండ్ మీకు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. మీకు ఇందిరాపురి దర్శనం ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. 1.6 కిలోమీటర్స్ రన్. మీరు 1600 మీటర్లు పరిగెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు 5 నిమిషాల 30 సెకండ్ల లోపే వేస్తే మీరు గ్రూప్ 1 కేటగిరీలోకి వస్తారు. ఇందులో 60 మార్క్స్ వస్తాయి. మీరు అదే కనుక 5 నిమిషాల 31 సెకండ్ నుంచి 5 నిమిషాల 45 సెకండ్ల మధ్యలో వస్తే 48 మార్క్స్ ఉంటాయి. అలాగే బీమ్ పులప్స్ అంటే చూడండి పక్కన ఇమేజ్లో ఉన్నట్టు ఇలా 10 పులప్స్ కొడితే 40 మార్క్స్, 9 పులప్స్ కొడితే 33 మార్క్స్, అండ్ 8 కొడితే 27, 7, 21, 6 అయితే 16. ఎవరైతే 6 కన్నా తక్కువ కొడతారో వాళ్ళు ఫెయిల్. అండ్ చూడండి ఇక్కడ ఆర్మ్స్ అండ్ లెగ్స్ షుడ్ బి స్ట్రైట్, ఫీట్ జాయింట్ విత్ టోస్ పాయింటింగ్ టువర్డ్స్ డౌన్వర్డ్స్. ఈ పొజిషన్లో ఉండాలి. అండ్ 9 feet డిచ్. పక్కన ఇమేజ్లో చూపించినట్టు మీకు ఒక గుంట ఉంటుంది, అది 9 feetలో మీరు జంప్ చేయాలి.
అండ్ దీనికి మార్క్స్ ఉండవు, ఓన్లీ క్వాలిఫై అవ్వాలి. అలాగే జిగ్జాగ్ బ్యాలెన్స్, మీరు కింద పడకుండా పక్కన ఇమేజ్లో చూపించినట్టు వాక్ చేయాలి. అండ్ దీనికి కూడా మార్క్స్ ఉండవు, మీరు క్వాలిఫై అయితే చాలు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు, దీని ప్రకారం ఉండాలి. అలాగే ఎవరైతే మెడికల్స్ని ఫుల్ఫిల్ చేయలేదో వాళ్ళు అన్ఫిట్. అండ్ ఎవరైతే ఫిట్ అయ్యారో వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ అడ్మిట్ కార్డ్లో ఆ ఎగ్జామ్ ఎప్పుడు వచ్చిందో మీకు మెన్షన్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ ఫర్ ద సిఈ ఫర్ ర్యాలీ ఫిట్ క్యాండిడేట్స్ విల్ బీ ఇష్యూడ్ బై ర్యాలీ సైట్ ఇట్ సెల్ఫ్. మీకు ర్యాలీ సైట్లో ఉంది కదా, www.joinindianarmy.nic.inలో, అందులో అప్లోడ్ చేస్తారంట. చూడండి అప్లై చేశాక. అండ్ డాక్యుమెంట్స్కి ఏమేమి కావాలి ఇక్కడ ఇచ్చారు చూడండి. మీకు పట్టుకెళ్ళే డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్లో ఉండాలి. అండ్ డాక్యుమెంట్ షుడ్ బి అరేంజ్డ్ ప్రాపర్లీ ఇన్ సీక్వెన్స్, అంటే అదే ఆర్డర్లో ఉండాలంట. ఫైల్ కవర్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీ మీకు. అండ్ డ్యూలీ అటెస్టెడ్ గ్యాజెటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి. అండ్ వాళ్ళ సీల్ కూడా ఇంగ్లీష్లో ఉండాలి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ దేర్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్ ఫర్ మిస్ మ్యాచ్. ఏమైనా మిస్ మ్యాచ్లు ఉంటే చూసుకోండి సర్టిఫికేట్స్లో. అండ్ ఆల్ డాక్యుమెంట్స్ రబ్బర్ స్టాంప్ సీల్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్లోనే ఉండాలి. మీరు ఏ అటెస్టేషన్ చేసినా, ఏం సీల్ వేయించినా. ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ మస్ట్ బి బ్రాట్ బై ద క్యాండిడేట్స్. అడ్మిట్ కార్డు ప్రింటెడ్ అండ్ లేజర్ ప్రింటర్ గుడ్ క్వాలిటీలో ఉండాలి. అండ్ ఫోటోగ్రాఫ్స్ 20 copies పట్టుకెళ్ళాలి. అటెస్టెడ్ చేయకుండా ఉండాలి. కలర్ ఫోటోగ్రాఫ్స్ డెవలప్డ్ బై గుడ్ క్వాలిటీ, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అండ్ రీసెంట్గా తీసుకుని ఉండాలి. 3 months ఓల్డ్ ఉండాలి. అండ్ ఎవరైతే ఫోటోషాప్ చేశారో అవి యాక్సెప్ట్ చేయరు. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇవి ఇచ్చారు. అలాగే మీకు నేటివిటీ సర్టిఫికేట్, ఇవన్నీ అపెండిక్స్ 3లో ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ఎండింగ్లో ఉంటాయి. దాని ప్రకారం మీరు ఇష్యూడ్ బై తహసీల్దార్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గర నుంచి తీసుకోవాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేట్, స్కూల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకోవాలి. అన్మ్యారీడ్ సర్టిఫికేట్. ఎలాగైతే ఎవరైతే 18 బిలో ఉన్నారో వారు పేరెంట్ కాన్సెంట్ సర్టిఫికేట్, ఇవన్నీ కీ నోటిఫికేషన్ ఇందులో పారాగ్రాఫ్ 1Eలో అపెండిక్స్ Cలో ఉన్నాయి. ఆ ఫార్మాట్లో ఉండాలి. అది నోటిఫికేషన్ ఎండింగ్లో ఉంది, చూడండి. చూసి దాని ప్రకారం అప్లై చేయండి. అలాగే రిలేషన్షిప్ సర్టిఫికేట్ ఉండాలి. ఎన్సిసి సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ అండ్ COVID-19 సర్టిఫికేట్. అండ్ కొంతమందికి రిలాక్సేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్లో రిలాక్సేషన్ ఇచ్చారు. సన్స్ ఆఫ్ సర్వీస్ మ్యాన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వార్ విడోస్, వాళ్ళకి హైట్ 2 centimeters, చెస్ట్ 1 centimeters అలా ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్లో రిలాక్సేషన్. అలాగే COVID-19 అడ్వైజరీ, డూస్ అండ్ డోంట్స్ ఇచ్చారు. మాస్క్ పెట్టుకోవాలి ఇలాంటివి. సో చెక్ చేసుకోండి. జనరల్ అడ్వైజరీ ఇచ్చారు చూడండి ఇందులో. కాషన్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఇవి చదవండి ఒకసారి. మీకు ఏమైనా క్వైరీస్ కావాలంటే వెబ్సైట్లో ఉంది. కాంటాక్ట్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ వైజాగ్ టెలిఫోన్ నెంబర్ ఇచ్చారు చూడండి ఇక్కడ. దానికి కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అండ్ టాటూ సర్టిఫికేట్స్ ఇవన్నీ కింద ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీరు ర్యాలీ జరుగుతున్నప్పుడు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
అండ్ వాటర్ ప్రూఫ్ కవర్ సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలి. మీరు అందులో ఒక కవర్లో ప్యాక్ చేసి 2 సెట్స్ పట్టుకెళ్ళండి. నెక్స్ట్ చూడండి, ఇది ఎలా అప్లై చేయాలో www.joinindianarmy.nic.inలో ఇలా వెబ్సైట్కి వెళ్ళాక మీకు ఒక క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ప్రెస్ చేశాక వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్కి వెళ్ళాక మీకు ఇక్కడ చూడండి JCOR లాగిన్ అని ఇక్కడ ఉంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేశాక మీరు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. అదే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ది. అలాగే కొత్తగా రిజిస్టర్ అవ్వాలనుకుంటే ఇక్కడ ప్రెస్ చేయండి. రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్కి వెళ్ళాక కంటిన్యూ కొట్టి మీ డీటెయిల్స్ ఇవ్వండి. స్టేట్, అలాగే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. క్యాండిడేట్ నేమ్ మీ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగే ఇవ్వాలి. అలాగే ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఉన్నట్టు, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ, అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్. ఇది ఇచ్చి సబ్మిట్ చేశాక మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్తో మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయ్యాక ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్తో మీరు క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేశాక మీరు లాగిన్ అవుతాయి. లాగిన్లో మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు ఇవన్నీ ఉంటాయి. సో అలా అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అందరూ అప్లై చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ డేట్ 3rd August, ఇంకా 1 month ఉంది. సో థ్యాంక్ యూ ఆల్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.